గోదావరి జిల్లాలో గ్రామాన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. తొలి రోజు భోగి పండుగ వేడుకలు చిన్న పెద్ద కొత్త బట్టలు ధరించి భోగి మంటలు వెలిగించి ఘనంగా జరుపుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తన నిడదవోలు నియోజకవర్గంలో పలు చోట్ల భోగి ఉత్సవాలలో పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో జనసేన నేత యడ్ల మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి సంబరాలకు మంత్రి దుర్గేష్ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారని మంత్రి దుర్గేష్ అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా గోదావరి జిల్లాల ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాగుతున్నాయి. ప్రస్తుతం నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ వాడవాడలా పర్యటిస్తున్నారు. అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరంలో రథం వీధిలో జరిగిన ఈ భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనకి ఇక్కడ జనసేన నాయకులు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అది సంక్రాంతి మొత్తం గోదావరి జిల్లాలో ఒక కొత్త శోభని సంతరించుకుంది. ఎక్కడ చూసినా వాడవాడలా చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రజలు పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ కూడా భోగి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఇప్పుడు మనతో మంత్రి కందుల దుర్గేష్ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా భోగి ఉత్సవాలు జరుపుకుంటున్నారు? ప్రస్తుతం చూశారు కదా, ఎట్లా ఉంది ఈ సంవత్సరం, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకి తీసుకెళ్ళినప్పటికీ కూడా అక్కడ పండుగ వాతావరణం కనబడతా ఉంది. వాటితో పాటు ఉత్సవాలు కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనగానే ఇది మనకి పంటలు చేతికి అంది వచ్చి డబ్బులు 4 రూపాయలు చేతిలో ఉండేటువంటి సమయంలో అందరూ ఆనందంగా చేసుకునేటువంటి పండగ. 2019 నుంచి 24 వరకు ఆ పండుగలన్నీ కూడా మటుమాయమైపోయాయి. ప్రజల్లో ఆనందం లేదు, సంతోషం లేదు, సుఖం లేదు. ఇవాళ ఈ 1.5 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి నడుపుతున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళల్లో తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఈ పండుగ వాతావరణం కనబడతా ఉంది. ముఖ్యంగా నేను నిడదవోలు నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొంటూనే నాకు ఇక్కడ ధవళేశ్వరంలో ప్రతి సంవత్సరం రావటం అనేటువంటి ఒక ఆనవాయితీగా ఉంది. ఈ భోగి పండుగ రోజున ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు కానివ్వండి, యువ నాయకుడు మన మహేష్ కానివ్వండి, ఇంకా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. చాలా సంతోషం ఏంటంటే భోగి మంటలు అనగానే, సంక్రాంతి అనగానే ఇతరత్ర కార్యక్రమాలు కాకుండా చక్కగా గంగిరెద్దులు, అదేవిధంగా జముకులు, అదేవిధంగా ఎవరైతే మన ఈ గరగలు తీసుకున్నటువంటి వారు ఉన్నారో వారు, అదేవిధంగా ముఖ్యంగా ఈ గంగిరెద్దులు వారు కూడా వచ్చారు. వీళ్ళందరి మధ్య అదేవిధంగా కూటమి నాయకులు అప్పారావు గారు, ఆనందరావు గారు, ఇంకా అందరూ మిత్రులు అందరూ ఉన్నారు. వారందరి మధ్య ఇవాళ ఇక్కడ నేను ఈ భోగి మంటల్లో పాల్గొంటాం. భోగి మంటల్లో పిడకలు, పూర్వం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం పిడకలు చేసి అందులో వేయటం, కర్రలు వేయటం. ఇందులో కూడా మా జనసేన నాయకులు ప్రకాష్ గారు కానీ, నాగరాజు కానీ అందరూ కూడా పాల్గొంటున్నారు, శ్రీనివాస్ కానీ. అందరం కలిసి ఇక్కడ ఆనందంగా కూటమి యొక్క అద్భుతమైనటువంటి విజయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ ఈ భోగి మంటల కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇది చాలా ఆనందం. విడివిడిగా చేసుకోవటం కంటే కూడా అందరం కలిసి, కూటమి నాయకులు అందరం కలిసి ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోవటం, అందులో ప్రధానంగా ఈ భోగి మంటలను ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషం. ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అభివృద్ధి అద్భుతంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా భాగస్వాములు కండి. ఇవాళ సూపర్ 6 ఏదైతే ఉందో సూపర్ హిట్ అయింది. అన్ని విధాలుగా కూడా మనకి కార్యక్రమాలను చేపట్టినటువంటి సందర్భం. ఒక పక్కన తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ్ కానివ్వండి, మహిళలకి ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి ఉచిత బస్సు కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా పెన్షన్ల పెంపుదల కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. కనుక రాబోయే రోజుల్లో కూడా ఇదే రకంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో, ఒక సంక్రాంతి, దసరా, క్రిస్మస్ ఈ సమయాల్లో మాత్రం, రంజాన్ సమయాల్లో మాత్రమే కాకుండా సంవత్సరం పొడుగునా కూడా ప్రజలందరూ ఆనందంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని చేస్తుందనేటువంటి మాటను తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మంత్రి కందుల దుర్గేష్ గారు చెప్తున్నది, ఈ 3 రోజులు కోడి పందాలు నిర్వహించుకోవడంలో సాంప్రదాయబద్ధంగా పోలీసు నియమ నిబంధనల ప్రకారం జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ మంత్రి దుర్గేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. అదే 16వ తారీఖున జగన్న తోటలో జరిగే ఏదైతే ప్రబల తీర్థం ఉందో అది రాష్ట్ర పండుగగా ప్రకటించాం. ఆ పండుగకి మొత్తం లక్షలాది మంది తరలి వస్తారు. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఏదైతే సంక్రాంతి, భోగి సంబరాలు ప్రజలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం
సంక్రాంతికి ప్రజలంతా అండగా ఉన్నారు. అందుకే ఇంత ఉత్సవం కూడా చాలా సంతోషంగా చేసుకుంటున్నారని చెప్పి కూడా మంత్రి దుర్గేష్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి చూసినట్లయితే గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక్కడ ఊరి వాడ అన్నీ కూడా సంక్రాంతి భోగి మంటలతో ఈరోజు కలకల్లాడుతూ కనిపిస్తూ ఉంది. అలాగే కోలాహలంగా కొత్త బట్టలు ధరించి పిల్లలు పెద్దలు కూడా భోగి మంటలకు వచ్చి ఇక్కడ ఆవుతో తయారు చేసిన పిడకలను వేయించి పూజలు చేసి వెళ్తున్నారు. అలాగే ప్రతి ఆలయాల్లో కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. వాడపల్లిలో ఈరోజు గోదా కళ్యాణం జరుగుతుంది. గోదా రంగనాథుల కళ్యాణం ఒక పెట్టింది పేరు. దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే వివాహం కాని వారు ఉంటారో యువకులు కూడా ఈ కళ్యాణాన్ని దగ్గరుండి జరిపించుకుంటుంటారు. అదేవిధంగా చూసినట్లయితే మొత్తం ఇక్కడ అన్నవరం, వాడపల్లి, అంతర్వేది మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కలకలాడుతున్నాయి. గోదావరి తీరమంతా కూడా ఈ సంక్రాంతి సంబరాలతోటి మునిగి తేలుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని కోడి పందాల నిర్వహణకు కూడా భారీగా బరులు వేశారు. అయితే ఇది సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చెప్పేసి మంత్రి కొందరు దుర్గేష్ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.